దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల బీజేపీ కాకినాడ జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, కార్యక్రమాల పరిశీలకులు సాహితీ వర్మలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. బ్లడ్ క్యాంప్ ఇన్ఛార్జీలు డాక్టర్ ముత్తా నవీన్ కుమార్ తుమ్మలపల్లి, నానీల పర్యవేక్షణలో రోటరీ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ వైద్య బృందాలు స్వచ్ఛంద రక్తదాతల నుండి రక్తం సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నేడు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ, సేవా పక్వాడలో 15 రోజుల పాటు పలు సేవల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా భావన్ ప్రసాద్, పెద్దిరెడ్డి రవికిరణ్, వేటుకూరు సూర్యనారాయణరాజు, మాలకొండయ్య, కుండాల సాయి, యార్లగడ్డ రామ్కుమార్, జ్యోతుల రాజేష్, ముసలగంటి సురేష్, గౌతు చిన్న, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి రోటరీ వారు, రెడ్ క్రాస్ వారు మరియు మిగతా వారు కూడా బ్లడ్ బ్యాంక్స్ వారు ఇక్కడికి రావడం జరిగింది. మోడీ గారు భారతదేశానికి సేవ, వారు చేసినటువంటి అద్భుతమైన అంశాలు భారతీయులు అందరి మధ్యలోనే ఉన్నాయి. ఈవేళ రక్తదాన శిబిరం నిర్వహించి వారిపై మాకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ కొద్ది స్థాయిలో తెలియజేయడానికి ఈవేళ కాకినాడ జిల్లా ఆఫీస్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము పార్టీ తరఫు నుంచి. మరి అనేక కార్యక్రమాలు ఇంకా మాకు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్, అలాగే రాబోయే రోజుల్లో ప్రతి చోట కూడా మండల స్థాయిలో హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే పార్టీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే విధంగా రాబోయే రోజుల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా మహిళలకి సంబంధించి స్వస్థ నారీ సశక్తి పరివార్ అని చెప్పి మహిళలకి ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ప్రతి హెల్త్ సెంటర్లో కూడా వారికి ఉచితంగా వైద్యం అందించే విధంగా దేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుని మహిళలందరూ కూడా వెళ్ళి మన మండలాల్లో ఉన్న మహిళలను కూడా వెళ్ళి వారి అక్కడ చెకప్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయగలరని జిల్లా పార్టీ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది.